పుష్ప 2 రికార్డులను క్రాష్ చేయడమే టార్గెట్గా ఇప్పటికిప్పుడు బాలీవుడ్లో మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. అదేంటి ఇప్పటికిప్పుడు ఎలా తెరకెక్కిస్తారు? పైగా పుష్ప 2 రికార్డులే టార్గెట్ అంటారేంటి అంటారా? అదేగా స్టోరీ. ఒక్కసారి స్పిరిట్ స్టార్ కాస్ట్ ని చూడండి. ఇది ఖచ్చితంగా బాలీవుడ్ ను షేక్ చేయడం ఖాయం. ప్రభాస్ పూర్తిగా బాలీవుడ్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఆదిపురుష్ ఒక ఉదాహరణ మాత్రమే. నిజానికి ప్రభాస్ చాలా కాలంగా ఒక పర్ఫెక్ట్ హిందీ మూవీ చెయ్యాలనుకుంటున్నాడు. కానీ అందుకు తగ్గ దర్శకులు కుదరటం లేదు. ఈసారి మాత్రం తెలుగు దర్శకుడితోనే హిందీలో బాక్సాఫీస్ రికార్డులను సెట్ చేయాలి అనుకుంటున్నాడు. బాలీవుడ్లోనే పుష్ప సీక్వెల్ 800 కోట్లు రాబడుతుందని అక్కడి ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ రికార్డును స్పిరిట్ ఈజీగా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నాడని సందీప్ వంగా ఆల్రెడీ చెప్పేయటం, ఒక ముఖ్యమైన పాత్రలో సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ లీ నటిస్తుండటం, ఇంకోవైపు ఈ చిత్రంలో విలన్స్ గా బాలీవుడ్ క్రేజీ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ నటించబోతున్నారని ఇన్ఫర్మేషన్ లీక్ కావడంతో స్పిరిట్ రిలీజ్ అయిన రోజున పాన్ ఇండియా బాక్సాఫీస్ మరోసారి షేక్ కావటం ఖాయంగా కనిపిస్తోంది.